ఫ్లాప్ లో ఉన్న యంగ్ హీరో రామ్ పోతినేని అదిరిపోయే ఛాన్స్ కొట్టేశాడు. ఈ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీలో విలన్ అయిపోయాడు. హీరోగా ఇంతవరకు తెలుగు సినిమాలకే పరిమితమైన ర్యాపో పాన్ ఇండియా వైడ్ విలనిజం చూపిస్తున్నాడు. ఆ విశేషాలు మీకోసం. ఇలా క్యూట్ గా ఎనర్జెటిక్ గా కనిపించే ర్యాపో విలన్ అవతారం ఎత్తి అందరికీ షాక్ ఇచ్చాడు. మిల్కీ బాయ్ విలన్ వేషాలేస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. రజనీకాంత్ ధర్మంలో రామ్ నటించడం కన్ఫర్మ్ అయినా అది కీరోలా లేదంటే నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్లో కనిపిస్తాడా అని తెలియాల్సిందే. అయితే సోషల్ మీడియాలో మాత్రం విలన్ అంటూ ప్రచారం సాగుతుంది. ధర్మన్ను కమల్ హాసన్ నిర్మిస్తుండగా అశ్వత్ మారిముత్తు డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ దర్శకుడు గతంలో రామ్ కు ఓ కథ చెప్పాడు, కానీ మెటీరియలైజ్ కాలేదు. ధర్మన్ కోసం డైరెక్టర్ మరోసారి రామ్ ను కలిసి కథ క్యారెక్టర్ వివరించాడు. ర్యాపో స్వతహాగా రజనీకాంత్ అభిమాని కావడంతో క్యారెక్టర్ ఎలాంటిదైనా నటించడానికి రెడీ అయిపోయాడట. ధర్మంలో రజనీకాంత్ భార్యగా సిమ్రాన్ నటిస్తోంది. కూతురుగా రాశీ ఖన్నా, అల్లుడిగా రామ్ నటిస్తున్నాడని టాక్. ఇదే నిజమైతే రామ్ రాశీ ఖన్నా కలిసి నటించడం ఇది మూడోసారి. గతంలో హైపర్ శివం మూవీలో జతకట్టారు. 11 ఏళ్ల తర్వాత మరోసారి స్క్రీన్ పంచుకుంటున్నారు. అదేంటో గానీ రజనీకాంత్ ఈ మధ్య తెలుగు హీరోలను విలన్స్ గా మార్చేస్తున్నాడు. ఎప్పుడూ లేనిది నాగార్జున కూలీ కోసం విలన్ గా మారాడు. ప్రతినాయకుడిగా నాగ్ స్టైలిష్ గా కనిపించిన సినిమాకు ప్లస్ కాలేకపోయాడు. ఈ మధ్య కాలంలో తెలుగు హీరోలు తమిళంలో విలన్స్ గా యూటర్న్ తీసుకోవడం కార్తికేయతో మొదలైంది. RX100 తో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోలు ఆ తర్వాత తెలుగులో సరైన సక్సెస్ దక్కలేదు. అజిత్ వలిమైలో విలన్ ఛాన్స్ వచ్చినా పేరు దక్కలేదు. తెలుగు హీరోలు తమిళంలో విలన్ అవతారం ఎత్తితే వర్కౌట్ కాలేదు. నాగార్జున, కార్తికేయ ఫెయిల్ అయ్యారు. అయితే ఈ సెంటిమెంట్ ను రామ్ బ్రేక్ చేస్తాడేమో చూడాలి మరి. రజనీకాంత్ స్టైల్ ను, డైలాగ్ డెలివరీని రామ్ తట్టుకుని నిలబడగలడా? పోటీ పడి మెప్పించి హిట్ కొడితే మరిన్ని ఆఫర్స్ వస్తాయి. ఇస్మార్ట్ శంకర్ తర్వాత సరైన హిట్ లేని రామ్ ప్రస్తుతం మెగాఫోన్ పట్టి సొంతంగా సినిమా తీస్తున్నాడు. ఇంతలోనే తమిళంలో విలన్ ఛాన్స్ వచ్చింది. మరి సొంత ప్రాజెక్ట్ ను కొంతకాలం పక్కన పెట్టడం పెద్ద సమస్య కాదు. ధర్మన్ పాన్ ఇండియాగా రూపొందుతోంది. సినిమా హిట్ అయితే ఇండియా వైడ్ క్రేజ్ తో పాటు మరిన్ని ఛాన్సులు వస్తాయన్న సంగతి రామ్ కు తెలియంది కాదు.